చేతగానోడు అయితే రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తుంది. నీకు చేతకాక నువ్వు 2024 ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో, ఏ హామీలు ఇచ్చినవో, ఏ మాటలు చెప్పినవో ఇవన్నీ నేను చేయలేను అని బేషరతుగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తప్పుకో. శాతనుడు వస్తాడు, ఎవరో చేస్తారు, ఇంకేముంటుందండి. లేదంటే నీకు సిగ్గుమాలిన పద్ధతిలో నువ్వు అట్లా కొనసాగుతావు అంటే సందర్భం వచ్చినప్పుడు కర్రగాల్చి వాత పెడతారు, ఇక భరిస్తారు. ఏం చేస్తారు ప్రజలు పాపం ఓట్లు వేసిన గర్భానికి. ఇవాళ ఇది దివాళా తీసిందని చెప్పి పదే పదే చెప్పడం ద్వారా ఆయన దివాలా కోరుతనమేందో అర్థమైపోయింది. పరిపాలించే చేతగాక, చేవలేక, అనుభవం లేక, ఏది మాట్లాడనో ఏది మాట్లాడకూడదో, ఏది చేయాలనో ఏది చేయకూడదో ఆ గంభీరత లేనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ చివరికి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక దివాలాకోరు రాష్ట్రంగా, తెలంగాణ ప్రజల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఇవాళ చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలు తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతింటా ఉంది, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది. తెలంగాణ ప్రజలలో ఏ సాహసం, ఏ కమిట్మెంట్, ఏ పని చేయాలని తపన ఉంటుందో ఇలా అది దెబ్బతింటా ఉంది. నడవంతరాన కాడెత్తేసుడు అంటే ఇంత తొందరగా నువ్వు కాడెత్తేస్తావని, ఇంత తొందరగా ఇలాంటి మాటలు మాట్లాడతామని, ఇంత తొందరగా తెలంగాణ సమాజాన్ని కుంగదీస్తామని, ఇంత తొందరగా ఇవాళ దేశంలో తెలంగాణ పరువు తీస్తామని మాత్రం ఎవరు భావించలేదు. ఇది నీ సిగ్గుమాలితనానికి, నీ బుద్ధి లేనితనానికి, నీ అనుభవం లేని నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. 2014-15లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ రాష్ట్రం ఇవాళ 11 సంవత్సరాల కాలంలో బట్టి విక్రమార్క గారు పెట్టినటువంటి బడ్జెట్ 3,04,000 కోట్లైనప్పుడు పురోగమించినట్ట, తిరోగమలో ఉన్నట్ట, అభివృద్ధి చెందినట్ట, దివాలా తీసినట్ట. 64,000 కోట్ల రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు అప్పు పుట్టేటువంటి రాష్ట్రంలో, ఎలిజిబిలిటీ రాష్ట్రంలో 64,000 కోట్ల రూపాయలను ఒక్క సంవత్సరం అప్పు తెచ్చుకున్నామంటే ఇవాళ పచారం ఉన్నట్ట, పోయినట్ట. 4 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణలో 18 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించబడితే దివాళా తీసిన రాష్ట్రం అంట. అవును, అప్పు పుట్టలేదు అంటావు. 64,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని ఏమి నీతినిది? ఇవాళ తెలంగాణ ప్రజలారా గమనించమని చెప్పి కోరుతున్నాం. అనుభవలేమి, మీ బుద్ధిహీనత, నీకు ప్రజల మీద ప్రేమ కంటే కూడా నీ సంపాదన మీద, నీ అభివృద్ధి మీద ప్రేమ ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణను మీరు ఇట్లా చూపించే ప్రయత్నం చేయకండి.